హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే రాగి దోశ అనమాట. వాటికి కావాల్సినవి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఒక కప్పు బియ్యం, అదే కప్పుతో మినపగుళ్ళు, అదే కప్పుతో రాగులు తీసుకొని 2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇవన్నీ నానబెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ కడిగి నానబెట్టుకొని ఈవినింగ్కి వేసేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా, మరీ ఎక్కువ పొలుకులుగా ఉండకుండా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది ఓవర్ నైట్ ఉంచాలన్నమాట. అట్లా ఉంచితే చాలా స్మూత్గా మెత్తగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు. ఈ సమ్మర్లో ఏంటంటే పిల్లలకి రాగుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ మోషన్స్, వామిటింగ్స్ సింటమ్స్ ఉంటాయి కదా పిల్లలకి. ఇట్లాంటి దోశలు వేసి పెడితే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట పొట్టలో. ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని దాంట్లో ఉప్పు అవి కలిపేసుకొని అట్లా ఉల్లిపాయ రుద్దేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక గెరిటతో పిండి తీసుకొని రౌండ్గా రుద్దుకోండి అనమాట. రౌండ్గా వచ్చిన తర్వాత దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలామంది దోశల పైన ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తారు. ఆయిల్ చాలా తక్కువ తింటేనే మంచిగా ఉంటుంది. కర్రీస్లోనేమో ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లాంటప్పుడు జస్ట్ నార్మల్గా లైట్గా అట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ అలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, అట్లనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని జస్ట్ పైన అట్లా ఫ్లేవర్ కోసం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. తర్వాత దోశ బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ అండ్ ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్, షేర్, కామెంట్. ఇంకో రెసిపీ ఏం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయ్యండి. బాయ్.